అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వైజాగ్ వెంకి. ఒక అమ్మ దయ వల్ల చిన్న ఇల్లు అయితే కొనుక్కోగలిగాను. ఈరోజు అమ్మ దగ్గరికి బయలుదేరుతున్నాం. మా ఇంటి పేపర్లు జిరాక్స్ పట్టుకొని మరి ఆ ఉండిలో వేయాలని చెప్పి మార్నింగే జన్మభూమికి రెడీ అయిపోయాం. మా వాడు వెయిటింగ్ బస్సు ఎప్పుడు వస్తుందో ఎక్కుదామని. మార్నింగ్ 5 o'clock మా సాగర్ నగర్ నుంచి రైల్వే స్టేషన్ డైరెక్ట్ బస్సు అవైలబుల్ ఉంది. మాకైతే ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ ఎవరు ఉండరేమో అనుకున్నాను, చాలామంది మాలాగే బయలుదేరారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా వైజాగ్ బ్యూటీ ఇది. మా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రాకపోతే వైజాగ్ వచ్చినప్పుడు చూడండి. కైలాసగిరి అంతా ఒక దగ్గర కనిపిస్తుంది. మా వాడు బస్సు అంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ చూసుకుంటూ. ఆడితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మా శ్రీమతి ఉంది కదా, తలనొప్పి పెడుతుంది, చాయ్ తాగదామంటే చాయ్ తాగాం. ఇంకా రైల్వే స్టేషన్లో దిగాం, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ ముగ్గురికి. మావాడైతే ఎక్కడ తగ్గడు, ఆడు చేయి కూడా పట్టుకునేవాడు. ఆడమంటాడు నడుచుకుని వెళ్ళిపోతాడు. వెనక వస్తున్నావో లేదో కూడా చూడడు. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కిసాం. మావాడైతే విండో సీట్ అయితే వదలదు, అన్నీ చూసుకుని అలాగే ఎంజాయ్ చేస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తాడు మావాడి. ఇది జన్మభూమిలో రిజర్వేషన్ అనిపిస్తుంది, కానీ తర్వాత రిజర్వేషన్ కాదనిపిస్తుంది. నా లైఫ్లో బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరంటే మా వైఫే. మా బాబు పుట్టిన తర్వాత ఇంకా అలాగా నా లైఫ్ ఇంకా అలా సెట్ అయిపోయింది. మామూలుగా ఉండదు. మామూలుగా అంటే డబ్బు అయితే కాదు, చాలా హ్యాపీగా ఉంటాం ముగ్గురు. రానే వచ్చా. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. గోదావరి అందాలు చాలా బాగుంటాయి ఇవి. ఇంకా రానే వచ్చింది గోదావరి. మా వాడు చెప్పేస్తున్నారు కింద చూసి, చాలా హైట్లో ఉంది ట్రైన్ అని చెప్పి. గోదావరి చూడండి ఒకసారి. రానే వచ్చాం మా డెస్టినేషన్ ప్లేస్కి, విజయవాడ. నన్ను మార్చిన దుర్గమ్మ ఇక్కడే ఉంటుంది. నా హెల్త్ ఇష్యూస్ చాలా స్ట్రగుల్ అయ్యాను. మణియాల ఇంటికి ఆటో ఎక్కాం. విజయవాడ అనేసరికి చిన్న చిన్న సందులే ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత చిన్న సందులు ఉంటాయి చూడండి. ఆ సందుల్లోనే అందరూ ఆటోలు బళ్ళు, చాలా ఇరికిరికి ఉంటుంది విజయవాడ అంతా. మావాడు ఎక్కడ కూడా ఎంజాయ్మెంట్ మిస్ అవ్వడు. అసలైన గట్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు. ఇది మండ్యాల ఇల్లు, చాలా పైన కొండ మీద. మావాడు గబగబాగా నడుచుకొని వెళ్ళిపోతాడు ఎప్పుడున్నో. మేము మాత్రం నడాలంటే నరకమే కనిపిస్తుంది మాకు. తిరుపతి కొండ ఎక్కినట్టే చాలా పైకి ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి ఎంత పైకి ఉంటుందో. ఇంకా ఆ మెట్లు చూస్తే అమ్మో ఇది ఎక్కాల కష్టమేమో అనిపిస్తుంది. మీకు ఇప్పుడు కింద నుంచి చూపిస్తాను కంటిన్యూస్గా పైకి ఎన్ని మెట్లు ఉన్నాయో. తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంటుంది, అంత పైకి ఉంటాయి మెట్లు అవి. వాళ్ళు మార్నింగే ఏమేం కావాలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకుంటారు. ఇంక ఈవినింగ్ వరకు దిక్కండి. కానీ మా అన్నయ్య పిల్లలు మాత్రం మాటికి దిగి ఎక్కుతారు. ఎలాగో అర్థం కాదు. ఇంకా ఫైనల్గా గుడికి అయితే రెడీ అయిపోయాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా వైఫ్ మా బాబు రాలేదు, నేనే వెళ్తున్నాను. మా అన్నయ్య ఇంటి కొండ పై నుంచి వ్యూ చూపిస్తాను. విజయవాడ అంతా కనిపిస్తుంది, దుర్గమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది, అంత బాగుంటుంది వ్యూ. ఇది ప్రతి ఆషాఢంలో అమ్మవారికి సారి ఇస్తారు దుర్గమ్మకి. అదే చాలా హడావుడిగా ఉంది. నేను అప్పుడు బండి డ్రైవ్ చేస్తాను, అందుకే వీడియో అంతా కవర్ చేయలేకపోయాను. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. నేను ఇల్లు కొన్నది కూడా అప్పు తీసుకొని, నేను కట్టగలని డేరింగ్ అమ్మవారు నాకు ఇచ్చారు కాబట్టి ఇల్లు తీసుకున్నాను. చాలా సంతోషం. నేను అనుకున్నవన్నీ అలా జరుగుతున్నాయి. ఇది కూడా సారే చెప్పాను కదా, చాలా హడావుడిగా ఉంది. నాకున్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పాను. కోరికలు అంటే ఏం లేదు, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా సపరేట్ కోరికలు ఉంటాయి, అవి కూడా చెప్పుకున్నాను. ఫైనల్గా అయిపోయింది. ఇంటికి బయలుదేరి వైజాగ్ వచ్చేయడమే. థ్యాంక్ యూ, బాయ్.